ఈ రోజుల్లో పెళ్లి జీవితంలో జరిగే ఒక వేడుక సాధ్యమైనంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ అద్భుతమైన అనుభూతిని వారి జ్ఞాపకాల్లో పదిలపరుచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఇది తప్పు కానే కాదు. అదిగో నీకు కాబోయే భర్త అని తొలిసారిగా చూపించినప్పుడు సిగ్గుపడుతూ రాకుమారుడు ఎలా ఉంటాడో అని ఆతృతతో ఓరకంటితో చూస్తుంది. పెళ్లి చేసుకున్నాక భర్త పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడుతుంది భారత మహిళ. కానీ నేడు పేరు పెట్టే పిలుస్తున్నారు, అది వేరే విషయములేండి. నిజంగా ఓ స్త్రీ ఎప్పుడు సిగ్గుపడుతుందో తెలుసా? తన తల్లిదండ్రులను ఎవరైనా కించిపరిచినా, అవమానంగా మాట్లాడినా తట్టుకోలేరు. నలుగురిలో నవ్వుల పాలైనప్పుడు తలుచుకొని సిగ్గుపడుతుంది. తనను అవమానించి సంఘంలో చులకనగా చూసినప్పుడు ఓ స్త్రీ సిగ్గుపడుతుంది. మగవాడి కంటే స్త్రీకి రోషము ఎక్కువే, అందుకే సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. తన భర్త సమాజంలో గౌరవం కోల్పోయినప్పుడు స్త్రీ నిజంగా సిగ్గుపడుతుంది. కసితో సాధించే వరకు నిద్ర పట్టదు. తన బిడ్డల తోటి వారితో సమానంగా చదవలేకపోయినా తల్లి అవమానంగా భావించి తనలోనే బాధపడుతుంది. బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే మాతృమూర్తులు ఎందరో. వాలు జడ ముందుకు వేసుకుని జడను సవరిస్తూ నేలపై బొటనవేలు రాస్తూ తలదించుకుని మీ వైపు ఓరచూపులు చూస్తూ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సినిమా కాదు, ఆమె బాపు బొమ్మ కాదు. అవి సినిమాల్లోనే జరుగుతాయి. వాస్తవం గురించి చెప్పుకోవాలంటే మీకు నచ్చిన విధంగా ఉండాలని కనిపించాలనే తపన ఆమెలో కనిపిస్తుంది. మాటల్లో మీ ఇష్టాలను ఆసక్తులను తెలుసుకుని వాటిని గుర్తుపెట్టుకుని అలాగే చేస్తుంది. మీకు నచ్చిన పని చేయమని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా మిమ్మల్ని వదిలేసిన ఆమె మీ పక్కన ఉంటుంది. మీలో చెడు ఉంటే అవి లేకుండా చేయడానికి కష్టపడుతుంది. మంచి ఉంటే గర్వపడుతుంది. 10 మందిలో ఉన్న మీ మీద కోపం వస్తే పరిసరాలు మర్చిపోయి అక్కడే చూపించేస్తుంది. ఎందుకంటే ఆమె మనసులో మీ మీద హక్కు ఎప్పుడో సంపాదించేసింది కాబట్టి. తనకు తానుగా ఆ హక్కును సృష్టించుకొని తీసుకుంది. అందుకే మీ మీద కోపం చూపించే స్వేచ్ఛ, హక్కు ఉందన్న భావనలో ఉంటుంది. చూసేవారు ఏమనుకుంటారు, ఆఖరకు మీరు ఏమనుకుంటారన్న అనుమానం కొంచెం కూడా కలగదు. తను చూపించాలని అనుకున్న కోపాన్ని చూపించేస్తుంది అంతే. అయినా చూసే మనసు మీకు ఉండాలే కానీ అది కోపంలా కనిపించదు, ప్రేమలా కనిపిస్తుంది. ఓరక చూడటం, తదేకంగా చూడడం, తలను వంచుకున్న చూస్తూ ఉండడం, చేతులతో ముఖం మీద చేతులు ఆనించి చూడటం స్త్రీకి ఉండే సహజ సిగ్గు గుణాలు. కానీ కోపం వస్తే మహాకాళిలా మారుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పక ఎలా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోనూ లేరు. వారితో మాట్లాడలేరు, కానీ మరిచిపోలేరు, కలుసుకోలేరు. అయినా తన జీవితంలో నుండి వెలివేయలేరు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా సంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. నువ్వు ఏదైతే వద్దనుకుంటావో దాన్ని నీకు ఇస్తుంది. నువ్వు ఏదైతే కావాలనుకుంటావో దాన్ని ఎప్పుడు నీకు దూరం పెడుతుంది జీవితం. ఇద్దరు కలిసి బ్రతకడం కోసం ప్రేమించుకోవడం బాగుంటుంది. ఇద్దరూ ఎప్పటికీ కలిసి బ్రతకలేము అని తెలిసినా ప్రేమించుకోవడం గొప్పగా ఉంటుంది. కలిసిన కలవలేకున్నా మన గురించి ఆలోచించి మనకు ఆత్మీయత పంచే ఒక్కరు ఉన్నారు అనే భావన మనస్సును ఎంతో హాయిగా ఉంచుతుంది. కాదంటారా మిత్రమా? మాటలను చూసి ఇష్టపడిన మనిషి కంటే మన ప్రవర్తనను ఇష్టపడిన మనిషి జీవితాంతం తోడు ఉంటాడు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు. మన పక్కన ఉన్న గుండెలు మన కోసం కొట్టుకోవు, మన కోసం కొట్టుకునే గుండెలు మన పక్కన ఉండవు. ఇదేనేమో జీవితం. మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ కూడా ఉంటుంది. మన మనస్సుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పుడూ వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కళ్ళు ఎందరినైనా చూస్తాయి, కానీ మనసు మాత్రం ఒక్కరినే చూస్తుంది. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం కూడా ఉంటుంది. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి.
మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. ఏ రిలేషన్ అయినా సరే ఇద్దరూ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే ఆ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం అదృష్టమే. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేనిదు. జీవితంలో నటించవచ్చు, కానీ జీవితాన్ని నటించకూడదు. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీయరు. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలు. ప్రేమ ఏడిపించినంతగా ప్రపంచంలో ఏదీ ఏడిపించదు. అయినా ఆ ప్రేమనే ప్రేమిస్తాం. ఎందుకో మరి. ఎప్పుడన్నా బ్రతుకు మీద ఆశ కోల్పోతే 1 గంట సేపు హాస్పిటల్లో గడుపు, బ్రతకాలి అన్న ధైర్యం వస్తుంది. ఎలాగైనా బ్రతకవచ్చు అనే నమ్మకం వస్తూ ఊపిరి ఆగిపోతున్న వాళ్ళను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరి చెబుతుంది నీ బ్రతుకు ఎంత విలువైనదో. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎవరూ ఎదగలేరు. నాణేలు శబ్దాలు చేస్తాయి, కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు. నీవు సంతోషంగా ఉన్నావు అంటే సమస్యలు లేకుండా ఉన్నావని కాదు, అన్ని సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం నీకుందని. కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిగా చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతులను కూడా చేస్తాయి. గొప్ప దాంపత్యం ఆయనను మార్చలేము అని గ్రహించిన భార్య, తనతో మాట్లాడి గెలవలేము అని గ్రహించిన భర్త ఇద్దరూ కలిసి బ్రతకడమే. మన దగ్గర డబ్బులు కన్నా ఎక్కువగా ప్రేమను ఎదురు చూసే తోడు దొరకడం కూడా అదృష్టమే. జీవితంలో మనం ఏది కోరుకుంటే అది జరగడానికి మనం దేవుళ్ళం కాదు, మనుషులం. అందుకే ఏది జరిగినా జరగకపోయినా మనం జరుగుతూ ఉండాలి. మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోడు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. మనశ్శాంతి అనేది మనీతో రాదు, మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితేనే వస్తుంది. అందమైన వారిని ఎవరైనా కోరుకుంటారు, కానీ మీ ఆలోచనల్ని అర్థం చేసుకునేవారిని, మీ ప్రపంచాన్ని అందంగా మలిచేవారిని మాత్రమే మీరు ఎంచుకోండి. అప్పుడు మీ జీవితమే చాలా అందంగా ఆనందంగా మారిపోతుంది. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో మనం ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాం. మరి మధ్యలో మాత్రం ఎందుకు ఎవరో కావాలని తోడు కోరుకుంటాం? నిన్ను మించిన నేస్తం ఇంకెవరు ఉంటారు? నిన్ను నువ్వు ప్రేమించు, నీకోసమే జీవించు. అదే అలవాటు చేసుకుంటే సరికొత్త ప్రపంచం నీ సొంతమవుతుంది. ప్రయత్నించి చూడు మిత్రమా. కళ్ళు ఆకాశం వైపు చూడవచ్చు, తప్పులేదు, కానీ కాళ్ళు మాత్రం నేల మీదే ఉండాలి. ఎందుకంటే కళ్ళు ఆకాశం వైపు చూసినా అవి పైకి ఎగరలేవు, కానీ కాళ్ళు పైకి ఎగిరితే నిలబడటానికి కూడా కాళ్ళు లేకుండా పోతాయి. మనలో ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, వాటిని మనసులోనే పెట్టుకుని ఇంకేవో చేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. రాజీపడి బతుకుతూ చివరి దశలో వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ తప్ప లక్ష్యం కనిపించదు. అందుకే నీ ఆశయాలు రెక్కలు విప్పి గమనం సాగించు నేస్తమా, తప్పకుండా గమ్యం చేరుకుంటావు. అందరూ మనవాళ్లే అనుకోవడం మంచితనం, అందరూ మనలాగే ఉంటారు అనుకోవడం అమాయకత్వం. అందుకే అందరితో మంచిగా ఉండు, నువ్వు మాత్రం నీలాగే ఉండు. అహంకారం మనలోని ఆత్మ సౌందర్యాన్ని పతనం చేస్తుంది. వినయం మనలోని సంస్కారాన్ని ప్రతిబింబిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా వినయంగా ఉండు. అహంకారానికి ఆమడ దూరంలో ఉండు, తప్పులేదు. ఋతువు మారే ముందు చెట్లు వాడిపోతాయి, అంత మాత్రాన దిగులు పడకూడదు. మళ్ళీ ఋతువు మారుతుంది, మళ్ళీ చిగురులు వస్తాయి. జీవితం కూడా అంతే. కష్టాలు వచ్చాయని కృంగిపోకూడదు. మంచి రోజులు వస్తాయి, మళ్ళీ ఆనందం వస్తుంది. అప్పటి వరకు ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు. ఎదగడానికి ఉపయోగపడే ఎన్నో అవకాశాలు మన పక్కనే ఉన్నా వెనక్కి తిరిగి దిక్కులు చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళేది ఎప్పుడు? మనకు కావాల్సింది పక్కనే ఉందని ఒక్కసారి చూసుకుంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని
ఎదురు చూపులు మాని అందరూ నీ కోసం ఎదురు చూసేలా చేసుకో. ఎదురు లేకుండా ముందుకు సాగిపో. గొడుగు రంగు పసుపు, ఎరుపు, గులాబీ, నీలం ఏదైనా కావచ్చు. రంగు ముఖ్యం కాదు. వర్షంలో మనం తడవకుండా కాపాడుతుందా లేదా అనేదే ప్రధానం. అలాగే మనిషి రూపం, కులం, మతం, ఐశ్వర్యం ఇవి కాదు ముఖ్యం. వారి మనసు మాత్రమే ముఖ్యం. అలలు, కలలు, అక్కా చెల్లెలు, ఎందుకంటే అవి రెండూ కరిగిపోతాయి. అయితే కరిగిపోతాము కదా అని అవి ఆగిపోవు, వస్తూనే ఉంటాయి. అలలు ఉంటేనే కడలికి అందం, కలలు వస్తేనే కనులకి ఆనందం. అయితే తీరం చేరాలని ఆరాటపడే అలలు కరిగిపోయినా పర్వాలేదు, కానీ గమ్యం చేరాలని కనే కలలు మాత్రం లక్ష్యం సాధించే వరకు కరిగిపోకూడదు. కాబట్టి మీ కలని నిజం చేసుకునే వరకు మీరు కూడా ఆగిపోకూడదు. అద్దంలో చూసుకుంటే మన అందం కనిపిస్తుంది. ఆలోచనతో చూసుకుంటే మన అంతరంగం అర్థమవుతుంది. మనలోని ఉన్న మరో మనిషిని అర్థం చేసుకోవడమే మన నిజమైన వ్యక్తిత్వం. కాదంటారా మిత్రమా? మనిషి ఎన్ని వ్యసనాలకు బానిస అయినా వాటి నుండి దూరం కాగలడు. కానీ అన్నిటికంటే ప్రమాదకరమైన వ్యసనం మరో మనిషికి అలవాటు పడడం. దాని నుండి దూరం కావడం చాలా కష్టం. అందుకే మరో మనిషికి అలవాటు అవ్వకుండా, ఆ మనిషికి మీ మనసును బానిస చేయకుండా ఉండండి. తారాతీరం అందనంత ఎత్తులో ఉంటుంది, కానీ దాన్ని అందుకోవాలనే ఆలోచన మాత్రం మన అంతరంగంలోనే ఉంటుంది. అయితే ఆలోచిస్తూ కూర్చుంటే ఏదీ అందదు. ఆలోచనను ఆచరణలో పెడితే అందుకోలేనిది అంటూ ఏదీ ఉండదు. రంగుల దీపాల వెలుగులు తెలియాలి అంటే చుట్టూ చీకటి ఉండాలి. అలాగే అందమైన ప్రపంచం అంచులు తాకాలంటే ఎన్నో కష్టాలు దాటాలి. మన కాళ్లకు మట్టి అంటుకోకూడదు అనుకుంటే మనం నడిచే దారంతా కార్పెట్ వేయనక్కర్లేదు. మనం చెప్పులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటే ప్రపంచమంతా మార్చాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే చాలు. నీటిలోని చేపల అందులోనే ఉండిపోతే ఎవరో ఒకరికి ఆహారంగా మిగిలిపోతారు. వేటాడే సింహంలా ముందుకు ఉరుకు, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. శత్రువుని ఓడించాలంటే యుద్ధమే చేయనక్కర్లేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టాలని చూసినా చిరునవ్వుతో ఎదుర్కొంటే చాలు. విజయం మనల్ని విడిచి ఎప్పటికీ పోదు. మిత్రమా, కొన్ని నవ్వుల వెనుక కష్టం ఉంటుంది, కొన్ని నవ్వుల వెనుక విషం ఉంటుంది. ఏ నవ్వు ఎలాంటిదో తెలుసుకోవడం కష్టం. మనం మాత్రం కల్మషం లేకుండా నిర్మలంగా నవ్వుదాం, ఎదుటి వాళ్ళు కుళ్ళుకునేలా. మిత్రమా, నిన్నుగా ప్రేమించేవారు దొరకడం జీవితంలో గొప్ప అదృష్టం. అలాంటి వారిని దూరం చేసుకోవడం మూర్ఖత్వం. అందుకే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. దూరం అయ్యాక తిరిగి దగ్గరవ్వాలనే ప్రయత్నించకండి. పగిలిన అద్దం అతుక్కోవడం దూరమైన బంధం దగ్గరవ్వడం కానే కాదు. ఆశతో బ్రతికితే జీవితంలో ఆనందం వస్తుంది. ఆశయంతో బ్రతికితే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఆశను వదిలినా పర్వాలేదు, ఆశయాన్ని మాత్రం వదులుకోకండి. మంచి మాటను మైకులో చెప్పాలి, చెడ్డ మాటలు చెవిలో చెప్పాలి. కానీ ఈ రోజుల్లో మంచివారిని కూడా చెడుగా చిత్రీకరించి వారి గురించి మైకుల్లో ప్రచారం చేస్తుంటారు. అలాంటి వారు చాలా ప్రమాదకరం. వారికి దూరంగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ ప్రపంచంలో అందరూ నీ చుట్టూనే తిరుగుతుంటారు, కానీ నీకు అవసరం, ఆపద వచ్చినప్పుడు ఎవరైతే నీ పక్కన ఉంటారో వారిని నిజమైన నీ ఆప్తులు, నీ ఆత్మీయులు. అలాంటి వారిని గుర్తించండి, వారిని ఎప్పటికీ వదులుకోకండి. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే, అభినందించే వాళ్ళు ఎందరో ఉంటారు. వారు ఆనందాన్ని మాత్రమే ఇస్తారు, కానీ మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టి మళ్ళీ గెలుస్తావని చెప్పేవారు అరుదుగా ఉంటారు. వారు నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తారు. అలాంటి వారిని జీవితంలో సంపాదించుకోవాలి. దారులన్నీ మూసుకుపోయాయి అని ప్రయాణం మానుకోకూడదు. మరో దారి ఏదైనా ఉందేమో వెతకాలి, లేదా సరికొత్త దారిని మనమే సృష్టించుకోవాలి. నీ మీద నీకు నమ్మకం ఉంటే అది నీ బలంగా మారి నిన్ను ముందుకు నడిపిస్తుంది. అదే నమ్మకం వేరే వాళ్ళ మీద పెట్టుకుంటే అదే నీ బలహీనతగా మారి నీ పతనానికి దారి తీస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, ప్రపంచమంతా ఏకమైన, పరిస్థితులు ఎలా ఉన్నా చుక్కలు దిక్కులు ఒక్కటైన మొక్కవోని ధైర్యంతో, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని నిలబడటమే నిజమైన పోరాటం. జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని ప్రశ్నగా భావించి సమాధానం కోసం ఎదురు చూడకు. సవాలుగా తీసుకొని పరిష్కారం చూసుకుని ముందుకు సాగిపో.
నిన్ను వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించుకు. నీకు విలువ ఇవ్వని వారిని పట్టించుకోకు. నువ్వేమిటో తెలిసిన వారు ఎప్పటికీ నిన్ను వదులుకోరు. నువ్వే కావాలి అనుకున్నవారు ఎప్పటికైనా నీ దగ్గరికి తప్పకుండా వస్తారు. పగిలిన అద్దంలో మనల్ని మనం చూసుకోలేం. పగిలిన హృదయంలో మళ్ళీ స్థానం సంపాదించుకోలేము. అందుకే అందాన్ని అద్దంలో చూసుకోవాలి, బంధాన్ని అద్దంలా ఎప్పటికీ కాపాడుకోవాలి. పక్కన ఉన్న చీకటిని చూసి భయపడితే వెనుకనే ఉన్న వెలుగులను చేరుకోలేవు. నీ కథను నువ్వు మొదలు పెట్టకపోవచ్చు, కానీ సరిగ్గా ఆలోచిస్తే నీ కథకు సరి అయిన ముగింపు నువ్వే ఇవ్వవచ్చును. ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చినా స్పీడ్ తగ్గించుకునే నిదానంగా దాటగలిగితే రోడ్డు మీద పడిపోకుండా వెళ్ళిపోవచ్చు. అలాగే ఎంత పెద్ద సమస్య ఎదురైనా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో గొప్ప స్థానానికి చేరుకోవచ్చు. గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉంటాయి, అయినా ముళ్ళుపై కూడా పూలు వికసిస్తాయి. అలాగే జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, అయినా వాటిని ధైర్యంగా అధిగమిస్తే ఖచ్చితంగా విజయం ప్రతి ఒక్కరూ సాధించగలుగుతారు. నీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా నీ పెదవులపై చిరునవ్వులు మాత్రం వదలకు. ఎందుకంటే నువ్వు ఏడిస్తే నిన్ను ఇంకా ఏడిపించాలని చూస్తుంది ఈ సమాజం. అంతే తప్ప నీ బాధను తొలగించే ప్రయత్నం మాత్రం ఎప్పటికీ చేయదు. అందుకే ఎప్పుడు నవ్వుతూనే ఉండు. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ బతుకుతున్నందుకు ఉన్న ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం. బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది. భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది. జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం. ఈరోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. పరుగు పందెంలో పరిగెత్తిన ప్రతి వాడికి ఆయాసం వస్తుంది, కానీ గెలిచిన వాడి ఆయాసాన్ని ఆనందం దూరం చేస్తుంది. జీవితం కూడా అంతే. గెలిచే వరకు పరిగెత్తు. గెలుపు ఇచ్చే ఆనందం నీకు ఎదురైన అవమానాలను మర్చిపోయేలా చేస్తుంది. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ఒంటరితనం ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా భరించు. ఎవరు ఎంత అవమానించినా సహించు. నీలో ఎన్ని బాధలు ఉన్నా పెదవులపై చిరునవ్వు, ముఖంలో ఆత్మవిశ్వాసం చెక్కు చెదరనివ్వకు. అవే అందరికీ నీ విలువ తెలిసేలా చేస్తాయి. గెలవాలి అనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ గెలుస్తానే అనే నమ్మకం కొందరికే ఉంటుంది. ధైర్యంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతావు. భూమి లోపల నీరు ఎంత ఉందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి భూమిని చీల్చుకుని ఎగిసిపడితే ఆ ప్రవాహం ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మనలోని ప్రతిభను కూడా ఎవరో గుర్తించే వరకు దాచకండి. సమస్యలను చీల్చుకొని సత్తాను చాటండి. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో అడుగు ముందుకు వేసి చూడు. అది గెలుపు అయితే ముందుకు నడిపిస్తుంది, ఓటమి అయితే ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అద్దం చూసుకుంటే నీకు నువ్వే కనిపిస్తావు, అర్థం చేసుకుంటే అందరిలోని నువ్వే కనిపిస్తావు. ఆ గొప్పతనం అందం చూపించే అద్దంలో లేదు, అర్థం చేసుకునే నీ మనసులో ఉంది. ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, ఎప్పుడు నీ భుజం నువ్వే తట్టుకోవడం నేర్చుకో నేస్తమా. ఎందుకంటే భుజం తట్టేవారి కంటే వెనక్కి నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. పరిస్థితులు ఎలా అయినా మారుతాయి, అది సహజం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మారకుండా నువ్వు నీలా ఉండటమే నీలోని అస్సలైన బలం. గుర్తుపెట్టుకో మిత్రమా. బాధపడటానికి 100 కారణాలు చూపిస్తుంది జీవితం, కానీ నవ్వటానికి 1000 కారణాలు ఉంటాయని అదే జీవితానికి నువ్వు చూపించు. అప్పుడు జీవితం ఆనందంగా మాత్రమే కాదు, ఎంతో అందంగా కూడా నీకు కనిపిస్తుంది. ఎవరిని నమ్ముతామో వాళ్ళ దగ్గరే మోసపోతాం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తామే వాళ్ళకే అలుసైపోతాము. ఎవరిని ప్రశ్నిస్తామో వాళ్ళకి శత్రువు అయిపోతాం. అందుకే ఎవరిని నమ్మకు, ఎవరి గురించి ఆలోచించుకు, ఎవరిని ప్రశ్నించుకు. నీ పని నువ్వు చేసుకుంటూ పోవడమే ఉత్తమం. పెదాలపై చిరునవ్వుతో బ్రతికే వాళ్ళను చూసి వారెప్పుడు హ్యాపీగా ఉంటారు అనుకుంటే అది పొరపాటు.
ప్రతి హృదయానికి బాధ ఉంటుంది. కొందరు ఆ బాధను కళ్ళల్లో దాచిపెడితే మరికొందరు గుండెల్లో దాచుకుని పెదవులపై చిరునవ్వుతూ బ్రతికేస్తూ బాధలను నెట్టుకొస్తూ ఉంటారు. బాధ అనేది మనస్సు విరిగిపోయేలా చేస్తుంది. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకు స్థానం ఉండదు. నవ్వినా కన్నీళ్ళే వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. అయితే నవ్వించిన వాడు 4 రోజులే గుర్తుంటాడు, కానీ బాధ పెట్టినవాడు బ్రతికినంతకాలం గుర్తుంటాడు. కాబట్టి ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకు మిత్రమా. పులి వెంటపడినప్పుడు ప్రాణభయంతో పారిపోయే జింక ఒక విషయం మర్చిపోతుంది. అది ఏమిటంటే పరిగెత్తడానికి కాళ్ళు మాత్రమే కాదు, పోరాడడానికి తనకు కొమ్ములు కూడా ఉన్నాయని. ఆ విషయం గుర్తుంటే తను పోరాడి పులిని తరిమేస్తుంది. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లడిల్లం కాదు, తట్టుకుని నిలబడేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడే సమస్య అనేది పారిపోతుంది. కష్టాలు ఎన్ని వచ్చినా కడుపులో దాచుకో, కళ్ళల్లో చూపించుకో. ఎందుకంటే మనసుకు గాయం చేసే వాళ్ళే తప్ప మనకు సాయం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు ఈ లోకంలో. గమ్యం చేరాలి అనే ఆలోచన ఉన్నప్పుడు రెక్కలు ముడుచుకుని గూగుల్లోనే ఉండిపోకూడదు. రెక్కలు బలంగా విదిలించి గమనం సాగిస్తే బతుకు లెక్కలు తెలుసుకోవచ్చు మిత్రమా. మనం గమ్యం చేరుకుంటే అది విజయం అనిపించుకోదు. ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాల నుండి నువ్వు నేర్చుకున్న ప్రతి పాఠం మర్చిపోకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం. ఎందుకంటే గమ్యం ఎప్పుడూ అనంతమే, గమనం ఎప్పుడూ కొనసాగించవలసినదే. కష్టం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. లిఫ్ట్ని నమ్ముకుని మెట్టును మర్చిపోకు. లిఫ్ట్ ఎప్పుడైనా పాడైపోవచ్చు, కానీ మెట్టు ఎప్పుడు పాడవదు. అలాగే నువ్వు ఎదగాలి అంటే నువ్వు నమ్ముకోవాల్సింది నీ కష్టాన్ని కానీ నీ అదృష్టాన్ని మాత్రం కాదు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారి కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. గమ్యం ఎక్కడో ఎత్తులో ఉండవచ్చు, కానీ గమనం మాత్రం మన కాళ్ళ దగ్గరే మొదలవుతుంది. గమ్యం చేరుకోవడం కష్టమని గమనం మాత్రం ఆపకు. నీ ప్రయత్నం నీ ప్రయాణంతోనే మొదలెట్టు. అనుకున్నది సాధించాలంటే అడుగు ముందుకు వేయాలి కదా. అర్థం చేసుకోలేని ప్రేమ, విలువ ఇవ్వని బంధం, నమ్మకం లేని స్నేహం ఇలాంటివి ఎప్పటికైనా అనవసరం. కానీ నిన్నుగా అర్థం చేసుకుని ఎప్పటికీ నీకు విలువనిచ్చే, ఎట్టి పరిస్థితుల్లో అయినా నిన్ను వదలకుండా నీతోనే ఉండేవారు నీ నిజమైన నేస్తం. వారిని ఎప్పటికీ వదలద్దు. శరీరానికి గాయమైతే కొద్ది రోజుల్లో మానిపోవచ్చు, కానీ గుండె లోతుల్లో తగిలిన గాయం ప్రాణం పోయే వరకు మర్చిపోలేము. అందుకే ఎప్పుడూ ఎవరు మనసును గాయపరచకండి మిత్రమా. నువ్వు నడిచే దారిలో పువ్వులు ఉంటాయని, ముళ్ళు కూడా ఉంటాయి. ముళ్ళు ఉన్నాయని ప్రయాణాన్ని ఆపకూడదు, వాటిని పక్కకు తప్పించి ప్రయాణాన్ని కొనసాగించాలి. జీవితం కూడా అంతే. అవరోధాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగితేనే గమ్యాన్ని చేరుకోగలవు. మనస్సు స్థిమితంగా లేనప్పుడు మాట స్థిరంగా ఉండాలి. ఎందుకంటే మనసు కొంతసేపటికి కుదురు కావచ్చు, కానీ ఆ క్షణంలో తూలిన మాట మాత్రం జీవితాంతం ఎదుటివారి మనసులో తొలిచేస్తూ ఉంటుంది. నీకు సవాల్ విసిరేవాళ్ళు, నిన్ను తొక్కాలని చూసేవాళ్ళు ఎప్పుడు నీ పక్కనే ఉండేలా చూసుకో. అప్పుడు నువ్వు జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని పైకి ఎదగగలవు. గుర్తుపెట్టుకో మిత్రమా, మంచిగా మాట్లాడటం అనేది మంచి ఆభరణం లాంటిది. మాట మంచిని పంచేలా, మమతను పెంచేలా ఉండాలి, కానీ బంధాన్ని తుంచేలా, మనసును బాధించేలా ఉండకూడదు. కాబట్టి మంచిగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అంటే మన మనసుకు నచ్చిందే. అది పని అయినా వస్తువైనా మనిషి అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకోకండి. కంటికి దగ్గరగా కనిపిస్తుంది కదా అని ఆకాశాన్ని, కాలి కిందకు వస్తుంది కదా అని సముద్రాన్ని తక్కువ అంచనా వేయకు, చులకనగా చూడకు. ఆకాశం కన్నెర్ర చేస్తే పిడుగు మీద పడుతుంది, సముద్రం సహనం కోల్పోతే సునామీలా మారి ముంచేస్తుంది. ఆకాశంలో అందంగా వెలిగే చందమామను అప్పుడప్పుడు మేఘాలు కమ్మేస్తాయి, తన రెక్కలతో కప్పేసి జాబిలిని దాచేస్తాయి. అంత మాత్రాన చందమామ తన సహజ వెలుగును కోల్పోదు, తన వెన్నెలను విడిపోదు. అలాగే కష్టాలు ఎన్ని ఎదురైనా, సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీ ప్రతిభను నీ నుండి దూరం చేయలేరు, నీ ప్రజ్ఞను ఎవ్వరూ ఆపలేరు. నీకు విలువ ఇవ్వని వారిని ఎప్పుడూ పట్టించుకోకు, నీకు గౌరవించే వారిని ఎప్పటికీ వదులుకోకు. వ్యక్తి కంటే విలువ ముఖ్యం, గర్వం కంటే గౌరవం ముఖ్యం. అహంకారం మిత్రులను కూడా శత్రువులుగా మారుస్తుంది. ఆత్మగౌరవం శత్రువులను కూడా
మిత్రులుగా మారుస్తుంది. ఎవరో చూస్తారని, ఏదో అనుకుంటారని, ఎవరి కోసమో ఆలోచించి ఎవరికో నచ్చినట్టు ఉండాలనుకోకు. ఎవరికి ఎవరి గురించి పట్టించుకునే అంత తీరిక, ఓపిక లేవు ఈ రోజుల్లో, ఈ లోకంలో. కాబట్టి ఎవరి కోసమో కాకుండా నీ కోసం ఆలోచించు, నీకు నచ్చినట్టు జీవించు. అందాలు చిందే చందమామలో కూడా మచ్చలు కనిపిస్తాయి, కానీ జాబిల్లి వెలుగులో ఆ మచ్చలు మచ్చుకైనా లోపంగా తోచవు. అలాగే ఎంతో ప్రతిభ ఉన్న మనస్సుల్లో కూడా మంచి విషయాలు మచ్చలాగే కనిపిస్తాయి. వాటిని తప్పుగా తీసుకోకుండా అందులోని మంచిని అర్థం చేసుకుంటే ఏ బంధము కూడా దూరం కాదు. 24 గంటలు సమయాన్ని చూపించే గడియారం కూడా 23 గంటల 59 నిమిషాల తర్వాత అన్నీ సున్నాలే చూపిస్తుంది. అంత మాత్రాన సమయం ఆగిపోయినట్లు కాదు, కాలం కొత్తగా మళ్ళీ మొదలైనట్లు. అలాగే జీవిత ప్రయాణం కూడా ఎక్కడా ఆగకూడదు. ఒక మజిలీ తర్వాత మరో మజిలీ అంటూ గమ్యం చేరే వరకు పయనం కొనసాగించవలసిందే. అవకాశం వచ్చినవాడు అదృష్టవంతుడు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నవాడు విజేత, అవకాశాన్ని సృష్టించుకోగలిగిన వాడు మేధావి. మరి వీళ్ళల్లో మీరు ఎవరో గ్రహించండి మిత్రమా. కళలు బాగా లేవని కళ్ళు మూసుకుని నిద్రపోవడం మానకూడదు. కష్టాలు ఎక్కువగా ఉన్నాయని ప్రయత్నాలు చేయడం ఆపకూడదు. మన కళల సామ్రాజ్యంలో మనమే రాజులం, రాణులం. మన ప్రయత్నాల ప్రపంచంలో మనమే బానిసలం, మనమే దొరలం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నదీ ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ ముందుకే పరుగులు తీస్తుందే తప్ప వెనక్కి తిరిగి వెళ్ళదు. అలాగే జీవిత ప్రయాణంలో కూడా ఎన్ని సవాళ్లు ఎదురైనా చెక్కు చెదరని చిరునవ్వుతో ముందుకు సాగాలి తప్ప వెనుకడుగు వేయకూడదు. నువ్వు ఓడిపోతే సంతోషించాలని ఎదురు చూసేవాళ్ళు, నువ్వు పడిపోతే ఎగిరి గంతులు వేద్దామనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి నువ్వు చెప్పవలసిన సమాధానం ఒక్కటే, ఖచ్చితంగా గెలిచి చూపించడం, అంతే. మనది కాని దారిలో 100 మందితో కలిసి వెళ్ళినా గమ్యం చేరలేము. మనదైన దారిలో ఒంటరిగా వెళ్ళినా సరే సరి అయిన లక్ష్యాన్ని సాధించగలము. ప్రతి మనిషి మంచిగానే కనిపిస్తూ ఉంటారు, కానీ సరి అయిన సమయం వచ్చినప్పుడు మాత్రమే వారిలో ఉన్న మరో మనిషి బయటపడతారు. కాబట్టి మనసులతో జాగ్రత్త మిత్రులారా. వర్షాలు కురిపించే అంత నీళ్లు తనలో ఉన్న మబ్బులతో నిండిన ఆకాశం తొనకదు. అలాగే కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఉన్నా కళ్ళల్లో ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకూడదు. మనం తాగే కాఫీ చేదుగా ఉన్నా అడుగున కొంచెం పంచదార ఉంటుంది, అయినా మనం ఆ చేదు కాఫీనే తాగేస్తాం. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మంచి రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు ఈ చేదు అనుభవాలు భరించాల్సిందే. ఎవరో వేసిన దారిలో నడుచుకుంటూ వెళ్ళడం కాదు. దారి అనేది లేని చోట కొత్త బాట వేసి భావి తరాలకు దారి చూపడం నీలోని ప్రత్యేకతకు నిదర్శనం, నీ తర్వాత తరానికి ఆదర్శం. గొంగలి పురుగు అలాగే ఉన్నంతకాలం దాన్ని చూసి అందరికీ అసహ్యం వేస్తుంది. అదే గొంగలి అందమైన సీతాకోక చిలుకగా మారినప్పుడు దాన్ని చూసిన అందరికీ ఆనందం కలుగుతుంది. జీవితం కూడా అంతే. అసహ్యం కలిగించే గొంగలి పురుగులా ఉండడమా, అందాలు చెందే సీతాకోక చిలుకలా మారడమా, మనమే ఆలోచించుకోవాలి. కలలు కన్నీళ్ళు రెండు మన కళ్ళ నుండే వస్తాయి. అయితే కళలు కమ్మగా ఉంటాయి, కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి. అందుకని కళ్ళును ద్వేషిస్తామా? అలాగే జీవితంలో కూడా సంతోషాలు ఉంటాయి, సమస్యలు వస్తాయి. అందుకని జీవితాన్ని వదిలేస్తామా? సమస్యలను అధిగమిస్తూ సంతోషంతో ముందుకు సాగిపోవాలి. మిత్రమా, జీవితం అంటే ఇదే అని గుర్తుపెట్టుకో. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతత జీవితము అనిపిస్తుంది. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రామ రావణుల రాసులు ఒక్కటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు రాక్షసుడయ్యాడు. తేలిక మనస్తత్వం గల వ్యక్తులు అదృష్టాన్ని, పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన వారు కృషిని, ఫలితాన్ని నమ్ముకుంటారు. తను ఎంత కష్టపడుతున్నాడో మీకు పదే పదే చెప్పేవాడు సరైన వాడు కాదు. తాను ఎంత పని పూర్తి చేశాడో అది మాత్రమే మీకు చెప్పేవాడు నమ్మదగినటువంటి వ్యక్తి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత ముందు జీవితాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే పక్షులు ఎంత ఎత్తుకు ఎగిరినా దాహానికి గట్టుపైకి వాలాల్సిందే, తప్పదు కదా. మీతో చివరిదాకా ఉండేది మీకు తొందరగా దొరకదు, తొందరగా దొరికేది మీ దగ్గర ఎక్కువ కాలం ఉండదు.
రాత్రి లేని పగలు లేదు, కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితం లేదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో తెలుసుకుంటూ ముందడుగు వెయ్యి. అనుభవించాలి అనుకుంటే జీవితం అంత గొప్పది, స్నేహం చేయాలంటే ప్రకృతి కంటే గొప్పది మరొకటి ఉండదు. నాటుకున్న మొక్క, పెంచిన స్నేహం రెండూ అపురూపమైనవే. ఒకటి నీడను ఇచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసును ఉత్సాహంగా ఉంచుతుంది. కొన్నిసార్లు నీకు కష్టకాలం సంభవించవచ్చు. అప్పుడు నీకోసం నీ పక్కనే ఎవరు నిలబడ్డారు అనే వాళ్ళని తప్పక గుర్తించుకో. ఎంత గొప్పగా జీవించాలో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి. వెలుగు ఉండే చోట నీడ, కష్టాలు ఉండే చోట సుఖాలు ఉంటాయి. చెట్టు నుండి గుణాన్ని గ్రహించండి, ఆకుల నుండి మార్పులను గమనించండి, వేర్ల నుండి విలువలను నేర్చుకోండి. నువ్వు దేనికోసమైనా ఓపికతో వేచి చూడు. వేచి చూడమంటే నువ్వు ఆశపడుతున్నావని కాదు అర్థం. ఓపికతో వేచి చూసిన వారికి లభించే ఫలితం గొప్పగా ఉంటుంది. ప్రేమ గలవారు ప్రేమ ప్రపంచంలో జీవిస్తారు, దుర్మార్గులు దుర్మార్గపు ప్రపంచంలో జీవిస్తారు. ఎవరి ప్రపంచం వారికి మంచిదన్నట్లుగా కనిపిస్తుంది. కృతజ్ఞత కలిగిన వ్యక్తి ప్రతి చిన్న సహాయానికి నీకు ధన్యవాదాలు చెప్పుకుంటాడు. నీలోని లోపాలను వెతికే వ్యక్తి నీవు అతనితో స్వర్గం చూపించినా నిన్ను నిందిస్తూనే ఉంటాడు. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి మన ప్రేమ కనపడదు, మన బాధ కనపడదు. మనం అన్న చిన్న చిన్న మాటల్లో కోపమే కనిపిస్తుంది. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరముతో సమానం. బ్రతుకుతుంది కానీ ఊపిరాడే శవంలాగా బ్రతుకుతుంది. కాబట్టి బాధ పెట్టకు మిత్రమా. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.